హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పండుమిర్చి టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఈ పండుమిరపకాయ టమాటా పచ్చడిని వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో పండుమిరపకాయలను 3-4 సార్లు బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పండుమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో టమాటా, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, టమాటా త్వరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను తీసుకున్న పండుమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి, అందుకని 1/2 కిలో పండుమిరపకాయలకు 1/2 కిలో టమాటా వేస్తున్నాను. పండుమిరపకాయలు కారం లేకపోతే 1/2 కిలో పండుమిర్చికి 1/2 కిలో టమాటా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత అందులోని నీరంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా ఇలా బాగా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ ఆవపిండి, 1/2 టీ స్పూన్ మెంతిపిండి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పండుమిర్చి టమాటా పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 100 గ్రాములు పల్లి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రెప్పలు, 3 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి తాలింపులో పల్లి ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తాలింపంతా వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని తాలింపులో 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లో కూడా బాగుంటుంది. మనకు పచ్చడిలోని ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చినప్పుడు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిటెడ్ గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పండుమిరపకాయ టమాటా పచ్చడిని వేడివేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పండుమిరపకాయ టమాటా పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.